ముఖ్యమైన వార్తలు కొన్ని చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. మేము చూస్తూ ఊరుకోం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోం. నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు అంటూ ప్రధాన కథనంగా ఇచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అంటూ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రేవంత్ దమ్ముంటే రాజీనామా చేయి అన్న కేటీఆర్. అలాగే తెలంగాణలో బేర్ల ధరలు పెంచారండి. ప్రాథమిక ధర ఎంఆర్పి పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు. అన్ని రకాల బ్రాండ్లపై 15% పెంపు. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి. 180 లైట్ బీర్ ధర అంట, స్ట్రాంగ్ బీర్ ధర 190 అట. మద్యం అమ్మకాలు పెరుగుతూ తగ్గుతూ అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఏపీలోనేమో మద్యం వ్యాపారులకి మార్జిన్ పెంచితే ఇక్కడ మద్యం ధరలు పెంచారు. మరి ఏది కరెక్టో ఏం పోవడం నాకు తెలియదు కానీ బట్ అది ఆసక్తికరమైన విషయం. తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు. జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు. కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మి. ఆమె అరెస్టు గురించి 22 రోజుల ముందే చెప్పిన కిరణ్ రాయల్ తన వెనుక పవన్ ఉన్నాడని బెదిరించేవాడన్న కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి. రేసు గుర్రాల్లో జోష్ ఏది అంటూ బిల్డప్ బాబాయ్ ఉన్నారు కదా, ఆంధ్రజ్యోతి వాళ్ళే ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చారు. ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో అదంతా తెలుస్తుంది. అంటే వీళ్ళ కోరిక ఏంటంటే వీళ్ళు చెప్పినట్టుగా కక్ష తీర్చుకోవాలి లేదా ఇంకేదో చేసేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం. కార్యదర్శుల స్థాయిలో కనిపించని చురుకు, ఆ శాఖలు నడిపించాల్సిన సారథులు వీరే. అధికారులపై కొరవడిన సమర్థ పర్యవేక్షణ. శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు. మరి హైదరాబాద్లో వీకెండ్ మకాం. ఇలాగైతే పాలనలో పరుగెలా అంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అప్పచెప్పేస్తే పని అయిపోద్ది. చంద్రబాబు గారు ఏం చేయాలి? గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్. కేసును వెనక్కి తీసుకుంటూ ఫిర్యాదుదారుడి అఫిడవిట్ సమర్పణ. పోలీసుల టీడీపీల కుట్ర బహిర్గతం అంటూ కథనాన్ని ఇచ్చారు. మార్జిన్స్లో చీర్స్. ఇప్పటికే భారీగా కమిషన్లు కొల్లగొట్టిన మద్యం లైసెన్సులు జారీ. ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం. గత ప్రభుత్వాల అక్రమాలపై సమాచారం ఇవ్వండి. ఓ పక్క రాష్ట్రం పరువు తీసేస్తూ ఏకంగా బ్యాంకర్ దగ్గర కూడా ఆయన అదే ఉపన్యాసం ఇచ్చారటండి. రైతులకు అయితే పావుగంటలో రుణం ఇవ్వాలని రైతులకి రైతు బ్యాంకు వస్తే పావుగంటలో రుణం ఇవ్వాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. అది అయ్యే పనేనండి. దీన్ని మాత్రం హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబు గారికి కాస్త ఇబ్బంది కలిగించే ఆయన ఏది పెడితే మాట్లాడి మాత్రం కాస్త డౌన్ ప్లే చేసి కింద మీద పడుతున్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా. లడ్డూపై బాబు ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. డ్రైవర్లే డైరెక్టర్లు. అసలు కొవ్వు కల్తీ గురించి రాయకుండా ఏయో జరిగినాయి ఇదని నానా పాటలు పడుతున్నటువంటి తీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి. రాజకీయ లబ్ధి కోసం శ్రీ వెంకటేశ్వరుడినే లక్ష్యంగా చేసుకుని ఆయనకి సంబంధించిన పార్టీలు లడ్డూ వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది. సిట్ రిమాండ్ రిపోర్ట్లో కూడా చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ లేకపోయినా శ్రీవారి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మానుకోవడం లేదు అంటూ మొత్తం ఆ రిపోర్ట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయాలు ఎక్కడ కల్తీ అన్న ఈ కొవ్వు కల్తీ అని కానీ ఇటువంటి విషయాలు ఏమీ లేవన్న విషయాన్ని పూర్తిగా వివరంగా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మార్గదర్శిని ఎందుకు వదిలేశారని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఎంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదని ఆయన అడిగితే లేదు పెద్దిరెడ్డి మీద వార్తలు రాస్తున్నారు కాబట్టి, ఈనాడు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఈ రకంగా చెబుతున్నారన్నారు. మరి మార్గదర్శి కేసు, డిపాజిట్ల కేసు ఇప్పుడు కోర్టులో నడవట్లేదా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసు వేయలేదా? ఏంటో అర్థం కావట్లేదు. వార్త రాస్తే విషం చిమ్ముతారంట. రోజు వీళ్ళు చేసే పనేదే కదా ఈనాడు వాళ్ళు. పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయటపెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి అంటే మార్గదర్శి ఒక వ్యాపారం కోసం ఈనాడు వాడుకుంటున్నట్లే కదా. మరి ఇదంతా పద్ధతేనా ఈ రకంగా? ఇక కాంట్రాక్టర్లకు వరం, ఖజానాకు సున్నం. కాంట్రాక్టర్ల బిడ్ కెపాసిటీని పెంచడం, అలాగే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేయటం. ఇక గాలి మేడలంట, పట్టాలు ఇచ్చారు, స్థలం ఇవ్వలేదంట. పేదలకు జగనన్న మోసం. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏమైనా ఉంటుందండి? 31 లక్షల స్థలాలు ఇస్తే ఏమన్నా నిజమా? 31 లక్షల స్థలాలు ఇచ్చారా లేకపోతే అసలేం ఇవ్వలేదని రాస్తున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు? రాస్తారు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక హామీ ఉంది సార్.
ప్రతి ఒక్క పేదవాడికి నేను ఇళ్ల పట్టాలు రెండు సెంట్లు ఇస్తా అన్నాడు సార్. 2 సెంట్లు 3 సెంట్లు ఎగ్జాక్ట్లీ 3 సెంట్లు అయినా ఏదైతే హామీలు 600 పైచిలకు హామీల్లో అదొక హామీ సార్. కానీ ఒక్క సెంటు కూడా ఇవ్వకుండా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు విషం జిమ్ముతా ఉంటే ఆ ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు కనీసం నవ్వుకుంటారే అన్న విచక్షణ కూడా లేకుండా, భయం కూడా లేకుండా నిస్సిగ్గుగా అన్నీ వదిలేసి జర్నలిజం చేస్తే అలాంటి రాతలు వస్తాయి సార్. రైట్, మేము చూస్తూ ఊరుకో, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ మన సుప్రీంకోర్టు వారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేదల ఉపాధికి కోత, ఏపీలో 24-25లో ఉపాధి కూలీలు కోల్పోయిన పని దినాలు 2.69 కోట్లంటూ తాజాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన పరిణామాలపై కథనాన్ని ఇచ్చారు. పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం, రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. పురుగులే పరమాన్నం, ఘోర ముద్ద, పిల్లల గొంతు దిగని మధ్యాహ్న భోజనం, విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా. సో ఈ పరిస్థితి ఎప్పుడైనా చూసారా గతంలో మన రామ్నాథ్ గారు? గతంలో ఎప్పుడు లేదండి. అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ విద్యకు సంబంధించి కావచ్చు, ఈ మధ్యాహ్న భోజనం కావచ్చు, గోరుముద్దకు సంబంధించి ఎవరు విమర్శలు చేసే సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పర్యవేక్షణ లేదు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కలెక్టరేట్ల దగ్గర పిల్లలు ధర్నాలు చేసే వరకు పరిస్థితి వెళ్తోందంటే, పైగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారే ఉన్నారు, అన్ని సెట్ చేస్తా అంటున్నారు. కానీ ఇంత వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే వీళ్ళు మొత్తం రివర్స్ లో వెళ్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ప్రతి అంశంలో కూడా మన ఎందుకు ఢిల్లీలో చెప్తున్నారు. అసలు ఈ దేశంలోనే ఢిల్లీ ఏపీ మోడల్ ని ఎడ్యుకేషన్ లో పోల్చేవారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మోడల్ ఫెయిల్ అయింది, ఏపీ మోడల్ ఫెయిల్ అయింది, స్కూళ్ళ విద్య బాగానే ఉంది, కానీ ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే నిజానికి ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ విద్య కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం మీద వేసుకొని పేదలకు అండగా ఉండాలి అన్న కాన్సెప్ట్ కు దూరంగా వెళ్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ మోడల్ ఫెయిల్ అయింది, ఎడ్యుకేషన్ లో ఫెయిల్ అయింది అంటున్నారు. మరి ఇంతవరకు ఆ సాహసం ఎవరు చేయలే. ఢిల్లీలో ఫెయిల్ అయ్యారు, ఏపీలో ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఇంతవరకు ఎవరు కూడా విమర్శ చేయలేకపోయారు. అంటే స్కూల్ బాగు చేయడం తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. చివరికి ఆయన కాలేజీలు పెట్టలేదు కదా అంటాడు. కాలేజీలు మరి ఈయన 15 ఏళ్ళు ఉన్నాడు కదా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎందుకు పెట్టలేదో చెప్పరు. ఆసుపత్రులు ఢిల్లీలో ఓకే, ఇంటింటికి మందుల వరకు ఓకే, కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నారు. ఇక్కడేమో మెడికల్ కాలేజీలు కడుతుంటే మాకు అవసరం లేదు ఇవన్నీ అని చెప్పి, మెడికల్ కాలేజీలో సీట్లు అవసరం లేదని చెప్పి లేఖలు కూడా రాసే పరిస్థితికి వచ్చేసి. సార్ దారుణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం కాబట్టి నిన్న ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. అన్న కొంచెం జూమ్ చేయగలరా దీన్ని? కొంచెం ఏం రాశారంటే సార్, బడులను ముంచిన జగన్మామ. వినండి సార్, అంటే ప్రజలంత పిచ్చోళ్ళలాగా వాళ్ళు ఏం రాసినా సరే దీన్ని నమ్మేస్తారనే స్థితిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు అండి సార్. కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. వాస్తవం ఏంట్రా అంటే, సో ఇక్కడ వైఎస్ఆర్సీపీలో వాస్తవాలే మాట్లాడతాం సార్. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడుల్లో ఎన్రోల్మెంట్స్ 38 లక్షల మంది సార్. ఇది కేంద్ర ప్రభుత్వ డేటా, 38 లక్షల మంది. ఇక 2023-24 సార్, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ఆఖరి సంవత్సరానికి 40,50,000 మంది సార్ పెరిగారు. 2 లక్షల మంది పెరిగారు, 2.5 లక్షల మంది పెరిగారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 14 నుంచి 19 మధ్యలో 1700 స్కూల్స్ని రేషనలైజేషన్లో భాగంగా వాటిని మూసేశారు. మూసేసిన తర్వాత దానిలో భాగంగా 4.5 లక్షల మంది ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి, స్కూల్స్ నాడు నేడు బాగు చేయడం, స్కూల్స్ ఈరోజు చూస్తే కార్పొరేట్ స్థాయి, ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అవన్నీ చూసి గోరుముద్ద సార్, ఘోరముద్దగా మారిపోయిందని రాశారు. ఈ రోజు పాపం సార్ పిల్లలు సార్ పసిబిడ్డల నోటికాడి కూటిని కూడా ఈ రోజు లాగేసే కుట్ర జరుగుతూ ఉందంటే దీనికి ఏమనాలి? కేవలం సార్ కార్పొరేట్ స్కూళ్ళకి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ స్కూళ్ళకి దోచిపెట్టాలి. ఇక్కడ విద్య దొరకదు కాబట్టి మధ్యతరగతి వాడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ములో 60% స్కూల్ ఫీజు రూపంలో వాళ్ళు లాగుతున్నా సరే పిల్లల భవిష్యత్తు కోసం అటు సైడ్కి పంపించాలి. సో వాళ్ళ ద్వారా మనం కమిషన్లు తీసుకోవాలనే కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి. ఏదైతే ప్రభుత్వం ముందుకెళ్లాల్సింది కాస్త వెనక్కి వెళ్తుంది, రివర్స్లో వెళ్తుంది, ఏదైతే రామ్నాథ్ గారు చెప్పినట్టు సార్. రైట్. పోలవరం గడువులోగా పూర్తి చేయాలి. కేంద్ర జలశక్తి కార్యదర్శి శ్రీ దేవశ్రీ ముఖర్జీ లేఖ రాశారటండి, ఆదేశాలు ఇచ్చారు. అవి ప్రధానమైనటువంటి వార్తలు.